మన ఈ రోజు ఎక్స్పర్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని మీ అందరి సహకారంతో ఆహ్వానించేద్దాం. చంద్రశేఖర్ గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు ఫర్ సచ్ నైస్ వర్డ్స్ అండి. నిజంగాను. సో మీరు ఇంకా నా గురించి చాలా ఎక్కువ చెప్పారని అనుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు స్పెషల్గా నన్ను ఇన్వైట్ చేసి మీ అందరికి అడ్రస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆమె కార్పొరేషన్కి, పర్టికులర్లీ చంద్ర గారు, స్ట్రాటజికల్ అకౌంట్స్ మేనేజర్ చంద్ర గారికి, ముఖ్యంగా చెప్పాలంటే మన ట్రైనర్ ప్రశాంత్ గారికి, అండ్ అఫ్ కోర్స్ అవర్ గ్రేట్ మెంటర్ అండ్ ఈడీసీ కపుల్ వరప్రసాద్ శివకుమార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవకాశం ఇచ్చినందుకు. సో బై ద వే మైసెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్ అండి. ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్. ఇందాక ప్రశాంత్ గారు చెప్పినట్టు ఐ డన్ మై మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్థోపెడిక్స్ అండి. ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో వర్క్ చేశాను. అండ్ ఆల్సో వర్క్డ్ యాజ్ ఎ సూపరింటెండెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజనల్ హాస్పిటల్ ఒకటి ఉంది ఇక్కడ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్ అనమాట. పుట్టుతోనే అంగవైకల్యంతో పుట్టిన పిల్లలకి, పోలియో పెట్టిన పిల్లలకి, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ వచ్చిన వేరియస్ డిఫార్మిటీస్ కి వర్క్ చేసే ఏకైక హాస్పిటల్ ఉంది అంటే స్టేట్ కానీ ఇండియాలో చెప్పొచ్చు అండి. దట్స్ రాణి చంద్రమణి ఇదే పోలియో హాస్పిటల్ అని ఉంది. దాంట్లో వర్క్ ఫర్ నియర్లీ 15 years వర్క్ చేశాను. అండ్ థ్యాంక్ గాడ్ బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ బిజినెస్ లో పాటు ఉంటూ ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని ఎంతో సేవా తత్పరం అంటే సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటూ ఎంతో మనకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి సర్వ్ చేశారండి డిఫార్మ్స్ కరెక్షన్ లో. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫెల్ట్ దట్ నో మోర్ ఇక్కడ జాబ్ అవసరం లేదనుకొని బీఆర్ఎస్ తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రొఫెషన్ తో పాటు బిజినెస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీ అందరితో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానుకుంటూ ప్రశాంత్ గారు అడిగారు, రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్ గా నేను షేర్ చేసుకుంటా అని చెప్పాను. సో ప్రాబబ్లీ అందరితో మేము మాట్లాడలేం కాబట్టి మీరు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో డెఫినెట్ గా పెట్టచ్చు. దానికి ప్రశాంత్ గారు డెఫినెట్ గా మీకు చూసి నాకు డెఫినెట్ గా అడ్రస్ చేస్తారు. ఎందుకంటే మీరు అందరినీ ఓపెన్ చేయలేము కాబట్టి. సో ప్రశాంత్ గారు చూసి నాకు క్వశ్చన్స్ అడుగుతారు. డిఫరెంట్ గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ డౌట్స్ క్లారిఫై చేయగలను అనుకుంటూ ఉన్నాను. బట్ నేను ఎక్స్టెన్సివ్ గా టెక్నికల్ టర్మ్స్ కానీ మెడికల్ నాలెడ్జ్ కానీ మీకు చెప్పను, మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నా ప్రయత్నం చేస్తాను. సో విత్ దిస్ లెటర్ స్టార్ట్ అండి. సో ఇందాక ప్రశాంత్ గారు చెప్తున్నారు చూసారా, టాప్ 10 డిసీజెస్ లో బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అయ్యాను. ఎస్, దట్స్ వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. మేము ఎంబీబీఎస్ చదువుకున్న రోజుల్లో గత 15-20 years బ్యాక్ తీసుకున్నట్టయితే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేవి. మీ ఎదురుగా చెప్పాలంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేవి అనమాట. అంటే ఎక్కడ చూసినా డయేరియా రావడము, కలరా రావడం అని, సో దగ్గు, ఇలా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉండేవి. తర్వాత స్లోగా క్యాన్సర్ రావడం ఎక్కువైంది, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువే, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువే, స్లోగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువే, తర్వాత స్ట్రోక్, బ్రెయిన్ కి సంబంధించిన డిసీజ్ రావడం ఎక్కువ అవుతూ ఉండి, ఇలా చూస్తే డిసీజెస్ స్లోగా ఒకటంతో యాడ్ అవుతూ వచ్చి దాంతో పాటు ఇప్పుడు బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజ్ కూడా ఈ టాప్ 10 డిసీజ్ లోకి వచ్చేసాయండి. ఇప్పుడు చెప్పాలంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కారణం ఏంటంటే, బోన్ అండ్ జాయింట్ అంటే ఒక డిసీజెస్ అనే కాదు, కీళ్ళకి సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అనమాట. ఒకటి ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ ఒక పార్ట్ అంటే, బోన్ అండ్ జాయింట్ కి వచ్చే అనదర్ కామన్ ప్రాబ్లం ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాం, ఫ్రాక్చర్స్ అండ్ యాక్సిడెంట్స్ అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోయింది, సివిక్ తగ్గిపోయింది, రూల్స్ పాటించే వాళ్ళు తగ్గిపోయారు, ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో వెరీ కామన్ గా ఫ్రాక్చర్స్ అవడం అన్నది చాలా కామన్ అయిపోయినాడు. స్కెలిటల్ సిస్టమ్ చూసినట్టయితే ఫ్రాక్చర్స్ అనేది వెరీ వెరీ కామన్ అనమాట. ఇంతకుముందు ఫ్యామిలీలో ఎక్కడో వినివారు ఎవరికో ఫ్రాక్చర్ అయిందని, ఇప్పుడు నేను చాలా కామన్. ఒకే పేషెంట్ 3-4 సార్లు కూడా చూస్తూ ఉన్నాను. ఇవాళ మార్నింగ్ కూడా ఒక పేషెంట్ చూశాను. దట్ లేడీ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఒక బోను పూర్వం ఒక ఫ్రాక్చర్ అగైన్ సేమ్. వాళ్ళ కొడుకు మ్యారేజ్ అవుతూ ఇంట్లో వచ్చిందిగా వాటర్ స్లిప్ అయిపోయి రెండో ఫ్రాక్చర్ తీసుకొచ్చారు అనమాట. అది ఫ్రాక్చర్స్ అనేవి చాలా 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 కామన్ గా అయిపోయింది అది. సో అందుకని దీనికి సంబంధించిన బోన్ అండ్ జాయింట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కొంత నాలెడ్జ్ మీకు డెఫినెట్ గా చాలా అవసరమని అనుకుంటూ ఉన్నాను. సో ప్రశాంత్ గారు చెప్పినప్పుడు టాప్ 10 డిసీజెస్ లో బోన్ అండ్ జాయింట్ డిసీజ్ కూడా ఒక యాక్చువల్ అండి. అండ్ ఇక్కడ ఇంకో అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మీకు చెప్తానండి. మనకి చెప్పాలంటే ఒక 4 డిసీజెస్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ సైలెంట్ కిల్లర్స్ అంటారు. అంటే చెప్పకుండానే మనిషిని చంపేస్తాయి. అవేంటో తెలుసా అండి? ఒకటి బీపీ. మీకు తెలుసా బీపీ ఉందని చెప్పి జనాలకు తెలియదు, వాళ్ళకి తెలియదు. పక్కోడు చెప్తుంటాడు, ఒరే బాబు వీడు కాఫీ ఎక్కువైపోతుంది చూడండి ఒకసారి బీపీ చూపించండి అని చెప్తూ ఉంటారు. సో బీపీ ఒక స్టేజ్ దాటి వరకు కూడా మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగిందని, హైపర్ టెన్షన్ తెలియదు.
అలాగే షుగర్ కూడా ఒక స్టేజ్ దాటిన వరకు కూడా ఇనిషియల్గా మన షుగర్ వచ్చిందని చెప్పి చాలా మంది చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినా కూడా నీరసంగా ఉండడము, తొందరగా స్ట్రెయిన్ అయిపోవడము, ఆకలి ఎక్కువైతుండము, తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడము, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరినేషన్కి వెళ్తుండము, నైట్ టైం మోర్ ఫ్రీక్వెంట్గా వెళ్ళవడం, ఇలా చాలా సిమ్టమ్స్ వస్తాయి. వచ్చినా కూడా అంత ఎక్కువగా పట్టించుకోక చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం నేను సరిగ్గా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నానేమో, అందుకే నీరసంగా ఉన్నానేమో అలా చూస్తే షుగర్ కూడా చాలా తెలియకుండానే మనకు వచ్చేస్తుంది అనమాట. ద థర్డ్ వన్ ఇది హార్ట్ అటాక్ అండి. మీరు చూసారు ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత మీరు చూసారు సడన్ గా ఓవర్ నైట్ హార్ట్ అటాక్ వచ్చి మిస్ అయిపోతున్న వాళ్ళు మనం చాలా మంది మనం వింటున్నాం, చూస్తున్నాం. ఈ మూడే కాక నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ సైలెంట్ కిల్లర్ ఏదో తెలుసా అండి? ఆస్టియోపోరోసిస్ అని ఉందండి కండిషన్. చాలా ఆశ్చర్యంగా అనిపించచ్చు, ఏంటి సార్ ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ కిల్లరా అంటే? ఈ కాలంలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆస్టియోపోరోసిస్ అంటే బోను గుళ్ళబారిపోవడము, అంటే బోను తాలూకా శక్తి పూర్తిగా తగ్గిపోయి దాని బలం తగ్గిపోవడం ఈజీగా ప్రాక్టీస్ అయిపోతూ ఉంటాయి అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే బోన్లను శుద్ధముక్కలు అయిపోతాయి. శుద్ధముక్క చూడడానికి కనపడడం చూడండి, ఇలాంటి ఇరిగిపోతాయి లేదా, అలా బ్రేక్ అయిపోతాయి. ఈ ఆస్టియోపోరోసిస్ ఆల్సో ఇంక్లూడెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైలెంట్ కిల్లర్ అండి. ఎందుకు చెప్తున్నానంటే దీనికోసం ప్రత్యేకించి మనం దానికోసం స్టడీ చేసి దాని ఉందో లేదో మనం ఐడెంటిఫై చేసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఒకరోజు డెఫినెట్ గా మీరు ఒక ఫ్రాక్చర్తో ఒక డాక్టర్ దగ్గర ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దగ్గరికి మీరు ల్యాండ్ అవుతారు. మీరు అడగచ్చు, సార్ ఇది ఫ్రాక్చర్ అయితే మాత్రం నేను చనిపోతానా? ఇప్పుడు మీరు చెప్పిన బీపీ అయితే, షుగర్ అయితే, ఈ పెరాలసిస్లో అయితే చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఆస్టియోపోరోసిస్ నిజంగా మనిషి చనిపోతారా? డెఫినెట్ గా ఎస్ అని చెప్పొచ్చండి. మీకు తెలియనిది ఏంటంటే ఒకవేళ బోన్ కంప్లీట్ గా గుల్లబారి సుమారుగా మీకు 60-70 సంవత్సరాల మధ్యలో ఫ్రాక్చర్స్ అయ్యి అనుకోండి, మీరు ఎప్పుడైతే ఫ్రాక్చర్ నీట్ కన్ఫైన్ టు బెడ్ మీద మీరు ఉండవలసి వస్తుంది, మూవ్ అవ్వలేరు. ఎప్పుడైతే మీరు బెడ్ మీద కన్ఫైన్ అయిపోతారో ఏజ్ లో స్లోగా ఒక్కొక్క సిస్టమ్ షట్ డౌన్ అయిపోద్దండి. ఊపిరితిత్తులు పనిచేయడం తగ్గిపోద్ది, హార్ట్ రేట్ తగ్గిపోద్ది, కిడ్నీలు పనిచేయడం స్లోగా అల్టిమేట్లీ కొన్ని కండిషన్స్ మేము చెప్తాము. ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ అని చెప్తాం. ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆస్టియోపోరోసిస్ అంత సివియర్ అనమాట అండి. సో అందువల్ల ఆస్టియోపోరోసిస్ అంటే లైట్ గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు చెప్పాలంటే సైలెంట్ గా చంపే 4 కిల్లర్స్ లో ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్ అండి, బోన్ అండ్ జాయింట్. అది ఎలా మనం గుర్తించచ్చు మనం మేబీ కొంచెం నిమిషాల తర్వాత మనం మాట్లాడుకుందాం. అది ఎలా గుర్తించవచ్చు, సిమ్టమ్స్ ఏముంటాయి, దాని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలో కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ ప్రశాంత్ గారు మీరు అడిగినట్టు ఐ థింక్ యూ గాట్ సమ్ క్లూ అనుకుంటాను. టాప్ 10 డిసీజెస్ లోకి బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాంటది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు బోన్ రిలేటెడ్ చాలా మందికి కామన్ గా తెలిసింది ఈ ఆస్టియోపోరోసిస్. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ కూడా విచ్ ఇస్ కనెక్టెడ్ టు మన ఆంబే రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఆంబేకి సంబంధించిన సబ్జెక్ట్ మీదే ఉంటుందండి. అవుట్ ఆఫ్ దట్ ఇంకా చాలా ఉంటుంది కానీ మనకి అవసరం లేని మనం మాట్లాడట్లా. సో కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ రోజు టాపిక్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, సబ్జెక్ట్ చంద్రశేఖర్ గారు చాలా ప్రిపేర్ అయ్యారు కవర్ చేద్దామని. కవర్ అవ్వనటువంటివి టైం ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్స్ అడుగుదురు కానీ, అంటే ముందే మీరు పోస్ట్ చేసే బదులు లాస్ట్ లో పోస్ట్ చేద్దరు కానీ. ఓకే, ఇప్పుడు బోన్ కి సంబంధించి ఆస్టియోపోరోసిస్ కాకుండా ఇది చాలా చిన్న ప్రాబ్లం, ఇది చాలా పెద్దది అన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మందికి బోన్ అండ్ జాయింట్ అనగానే గుర్తొచ్చేది ఫ్రాక్చర్స్ అని అనుకుంటారు. బోన్ ఉంటే విరిగిపోతుంది, బోన్ కి ఒక విరిగిపోవడము ఫ్రాక్చర్ అవ్వడం ఒక్కటే కామన్ అని అనుకుంటారు. కానీ బోన్ కూడా మిగతా ఆర్గాన్స్ లాగే, లైక్ కిడ్నీ పనిచేసినట్టు, లివర్ కి వచ్చేలాగే చాలా ప్రాబ్లమ్స్ బోన్ అండ్ జాయింట్ కి రావడానికి అవకాశం ఉంది అన్నట్టు. దీంట్లో ఫస్ట్ గా చెప్పాలంటే ఒక ఫ్రాక్చర్స్ అనే విషయాన్ని పక్కన పెడితే ఇన్ఫెక్షన్స్, బోన్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, అలా జాయింట్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. బోన్ కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటాం. ఆస్టియోమైలైటిస్ అంటే బోన్కి ఇన్ఫెక్షన్ రావడము. అదే జాయింట్కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా కామన్ గా, అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా మీరు ఇది బోన్ అండ్ జాయింట్కి వచ్చే ఇన్ఫెక్షన్ లో ముఖ్యంగా వచ్చేది ఎక్కువగా వినేది ఏంటంటే టీబీ చెప్పండి. అది ట్యూబర్క్లోసిస్. చాలా మందికి కొంత విషయం తెలియకపోవచ్చు. ట్యూబర్క్లోసిస్ అనేది బోన్ అండ్ జాయింట్ కి చాలా సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ కన్సర్న్. సార్ మీరు ఇప్పుడు ఈ ట్యూబర్క్లోసిస్ గురించి ఇప్పుడు ఎందుకు టాపిక్ రైజ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. మీరు లాస్ట్ 2 years పెట్టి మన కోవిడ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పీపుల్ బాగా డ్రాప్ అయిన తర్వాత సడన్ గా హైప్ ట్యూబర్క్లోసిస్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోయినాయి. ట్యూబర్క్లోసిస్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ట్యూబర్క్లోసిస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇరాడికేట్ చేసేసాము అన్న స్టేజ్ నుండి
మళ్ళీ ఇప్పుడు ర్యాంపెంట్ గా ట్యూబర్క్లోసిస్ చాలా ఎక్సెస్ గా పెరిగిపోయింది. అందుకే గవర్నమెంట్ కూడా రీసెంట్ గా లాస్ట్ 6 months లో ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. ట్యూబర్క్లోసిస్ మళ్ళీ రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్, ఖచ్చితంగా BCG వ్యాక్సినేషన్ కంపల్సరీగా డోర్ టు డోర్ వేయమని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. ఆల్రెడీ చాలా సిటీస్ లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. అంటే ట్యూబర్క్లోసిస్ రావడానికి చాలా బోన్ అండ్ జాయింట్ ఎఫెక్ట్ అండ్ ట్యూబర్క్లోసిస్ చాలా చాలా కామన్ గా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. పర్టికులర్లీ పోస్ట్ కోవిడ్ ఇప్పుడు చాలా కేసెస్ మేము చూస్తూ ఉన్నాము. ఈ ట్యూబర్క్లోసిస్ అంటే స్పైన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, నీ జాయింట్ దగ్గర బోన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, తర్వాత ఫింగర్స్ దగ్గర రావచ్చు, చాలా బాడీలోని వేరే స్పాట్లో కూడా ఇన్ఫెక్షన్స్ పర్టికులర్ ట్యూబర్క్లోసిస్ రావచ్చు. అలాగే మిగతా కారణాల వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి బోన్ కి రావచ్చు, అలాగే జాయింట్ కూడా రావచ్చు అనమాట. ఇంకా థర్డ్ వన్ చూసినట్టయితే ఆర్థరైటిస్. పర్టికులర్లీ ఇవాళ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఆర్థరైటిస్ అంటే ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే, కన్ఫ్యూషన్ కాదు, భయం కూడా చాలా మందికి ఉంటుంది. ఒకసారి ఎవరైనా పేషెంట్ కి నీకు ఆర్థరైటిస్ వచ్చిందంటే అని ఒక మాట స్పెల్ చేస్తే చాలు వాళ్ళు వెలువెల్లాడిపోతూ ఉంటారు. అమ్మో నా జీవితం ఇంకంతే అయిపోయింది, ఇంకా నేను ఈ బాధతోనే నా జీవితం అంతా గడపాలేమో, ఇంకా నేను మామూలు మనిషి ఇంకా అవనేమో, నేను బెడ్ రిడన్ అయిపోతానేమో, చాలా చాలా అపోహలు ఉంటాయి అనమాట. సో ఎందుకంటే ఆర్థరైటిస్ అనేది మాత్రము ఒక జనరల్ టర్మ్ అంటది. ఎవరైనా ఒక డాక్టర్ మీకు ఆర్థరైటిస్ వచ్చిందంటే భయపడిన అవసరం లేదు. ఆర్థరైటిస్ అంటే ఒక జర్మన్ టెర్మినాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా తాలూకు ఇక్కడ కుడిగా మనకు పెయిన్ అనిపిస్తే హెడేక్ అని అంటాం. అలాగే జాయింట్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గ్రాస్ గా మనం ఆర్థరైటిస్ అని లేబుల్ చేస్తాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఆర్థ్రా మీన్స్ జాయింట్ దగ్గర వచ్చే ఇన్ఫ్లమేషన్